నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నామను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి అంధకారములో నేనుండా అంధకారములో నేనుండా వెదకి నన్ను రక్షించితివి వెదకి నన్ను రక్షించితివి నామను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నామను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నే పాప భారము తోడా చింతించి వగయుచునుండి నే పాప భారము తోడా చింతించి వగయుచునుండి కల్వరి సిలువలో నా శ్రమలను కల్వరి సిలువలో నా శ్రమలను పొంది నన్ను విడిపించితివి పొంది నన్ను విడిపించితివి నామను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నామను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి వేరైచి లోకము నుండి నీ స్వరమును విని నిన్ను చేరా వేరైచి లోకము నుండి నీ స్వరమును విని నిన్ను చేరా సర్వము నే కోల్పోయినను సర్వము నే కోల్పోయినను నీ స్వరమే నా స్వాస్థ్యమయ నీ స్వరమే నా స్వాస్థ్యమయ నామను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నామను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి ఎన్నాళ్ళు బ్రతికిననేమి నీకై జీవించేద ప్రభువా ఎన్నాళ్ళు బ్రతికిననేమి నీకై జీవించేద ప్రభువా బాధలుతో ధనలు శ్రమలలో బాధలుతో ధనలు శ్రమలలో ఓదాచి ఆదుకొంటివయ్యా ఓదాచి ఆదుకొంటివయ్యా నామను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నామను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి ఏమీ కర్పించగలను ఏమీ లేని వాడనయ్యా ఏమీ కర్పించగలను
వాడనయ్యా తిరిగి నలిగిన హృదయముతో తిరిగి నలిగిన హృదయముతో అర్పింతు ఆత్మార్పణను అర్పింతు ఆత్మార్పణను నామను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నామను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నీ సన్నిధిని నే కోరి నీ సన్నిధిలోనే మారి నీ సన్నిధిని నే కోరి నీ సన్నిధిలోనే మారి స్తుతి పాత్రగా ఆరాధింతున్ స్తుతి పాత్రగా ఆరాధింతున్ యుగ యుగములు సర్వయుగములు యుగ యుగములు సర్వయుగములు నామను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నామను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి అంధకారములో నేనుండా అంధకారములో నేనుండా వెదకి నన్ను రక్షించితివి వెదకి నన్ను రక్షించితివి నామను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి నామను నేత్రము తెరచి నా కఠిన హృదయమును మార్చి 176 పాట పాడుకుందాం. పాట సంఖ్య 176. కొత్త బడస్కంలో 176, పాత బడస్కంలో 174. పాత బడస్కంలో 174. నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను నన్ను, ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను నన్ను, ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను. నాకై తానే అర్పించెను, నాకై తానే అర్పించెను. నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను, ప్రేమించెను నన్ను ప్రేమించెను. పరిమళ సువాసన ప్రభువాయెను, ప్రేమించెను నన్ను ప్రేమించెను. పరిమళ సువాసన ప్రభువాయెను. యెహోవా సన్నిధిలో అర్పించెను, యెహోవా సన్నిధిలో అర్పించెను. మహాబలిగా వించెను, మహాబలిగా వించెను. నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను.
శాశ్వత ప్రేమతో ప్రేమించెను. సంగమును క్రీస్తు ప్రేమించెను. శాశ్వత ప్రేమతో ప్రేమించెను. సంగమును క్రీస్తు ప్రేమించెను. దాని కొరకు క్రీస్తు సర్వమిచ్చెను. దాని కొరకు క్రీస్తు సర్వమిచ్చెను. తన ప్రాణమును అర్పించెను. తన ప్రాణమును అర్పించెను. నా ప్రభు ప్రేమించెను. నా ప్రభు ప్రేమించెను. మొదట ఆయనే నన్ను ప్రేమించెను. తన్ను ప్రేమింపను నేర్పించెను. మొదట ఆయనే నన్ను ప్రేమించెను. తన్ను ప్రేమింపను నేర్పించెను. దేవుడే ప్రేమమయుడని తెలిపెను. దేవుడే ప్రేమమయుడని తెలిపెను. ప్రియముగా ప్రాయచిత్తంబాయెను. ప్రియముగా ప్రాయచిత్తంబాయెను. నా ప్రభు ప్రేమించెను. నా ప్రభు ప్రేమించెను. లోకమును ఎంతో ప్రేమించెను. కార్చెను రక్తము పాపులకై. లోకమును ఎంతో ప్రేమించెను. కార్చెను రక్తము పాపులకై. కడిగెను నన్ను తన రక్తముతో. కడిగెను నన్ను తన రక్తముతో. నాకై మరణము సాయించెను. నాకై మరణము సాయించెను. నా ప్రభు ప్రేమించెను. నా ప్రభు ప్రేమించెను. ప్రభువా నిన్నే ప్రేమింతును. నీ నామమునే ప్రేమింతును. ప్రభువా నిన్నే ప్రేమింతును. నీ నామమునే ప్రేమింతును. నీ రక్షణ నాకు ప్రియమైనది. నీ రక్షణ నాకు ప్రియమైనది. నీ మందిరమున్ ప్రేమింతును. నీ మందిరమున్ ప్రేమింతును. నా ప్రభు ప్రేమించెను. నా ప్రభు ప్రేమించెను. నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను. నన్ను ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను. నాకై తానే అర్పించెను. నాకై తానే అర్పించెను. నా ప్రభు ప్రేమించెను. నా ప్రభు ప్రేమించెను. గలతీయులకు రాసిన పత్రిక ఆరాధన కొరకై గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇంకనూ జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన
దేవుని కుమారి అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఇక్కడ అపోస్తుడైన పౌలు గల్తీలకు రాస్తూ తను చెప్పినటువంటి మాట, నేను క్రీస్తు కూడా సిలువేయబడి ఉన్నాను, ఇంకనూ జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఒక గొప్ప మాట అపోస్తుడైన పౌలు చెప్పాడు. ఈ మాట ఎవరు చెప్పలేం, అంత గొప్ప మాట. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. కాబట్టి క్రీస్తు కూడా తను చనిపోయినాడు. తను గతంలో చేసినవన్నీ చనిపోయినాయి. తనలో ఉన్నటువంటి అహంకారం, తనలో ఉన్నటువంటి అవివేకం, తనలో ఉన్నటువంటి తిరుగుబాటుతనం, తను దేవుని ప్రజలను ఎంతగా హింసిస్తూ వచ్చినాడో వాటన్నిటిని కూడా తను విడిచిపెట్టేశాడు. తనకున్నటువంటి అతిశయం, తనకున్న సమస్తాన్ని కూడా విడిచిపెట్టినాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే, నేను క్రీస్తు కూడా సిలువేయబడి ఉన్నాను, క్రీస్తు కూడా చనిపోయినాడు. కాబట్టి మరి ఇంకాను జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. ఇక నుంచి జీవించే జీవితం నేను కాదు కానీ క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. ఎంత మంచి మాట చెప్పినాడంటే, మరి క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. ఇప్పుడు జీవించే జీవితం అది నేను కాదు అంటున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుతున్నాను. ఇక్కడ ఏమంటున్నాడంటే, నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. కాబట్టి నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకొనిన. ఇక్కడ పౌలు అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. పౌలుని కూడా యేసుప్రభువారు ఎంతో ప్రేమించినాడు. అందుకేమంటున్నా అంటే, నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారుడు. కాబట్టి దేవుడు ఏమై ఉన్నాడంటే ఆయన ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. కాబట్టి ప్రేమించేటువంటి దేవుడు పౌల్ని కూడా ప్రేమిస్తూ వచ్చినాడు. ఎంత ప్రేమ అంటే బైబిల్లో రాయబడింది, మనం చదవవసరం లేదు కానీ యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించిండు. ఎంత ప్రేమించిండంటే ఇంకా మామూలు ప్రేమ కాదు, అది అంత అత్యున్నతమైనటువంటి ప్రేమతో దేవుడు మానవుని ప్రేమించినాడు. మన ప్రేమకు కొలతలు ఉన్నాయి కానీ దేవుడి ప్రేమకి కొలతలు లేవు. అంతగా దేవుడు మనవులను ప్రేమించినాడు. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే, నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను. కాబట్టి జీవించువాడును నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. అలాంటి అనుభవంగా మరి మనం దేవుణ్ణి ఆరాధించాలి. అలాంటి అనుభవంగా మనం భూమి మీద జీవించాలి. పౌలు దేవునికి ఎంతో మహిమార్థమై జీవిస్తూ వచ్చినాడు. ఒకప్పుడు పౌలు జీవితం ఎలాంటిదంటే, అది ఎంతో మరి దౌర్భాగ్యమైనటువంటి జీవితం, దేవుని దుఃఖపరిచే జీవితం, దేవుని కుమారుని బాధపరిచిన జీవితం. కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే, నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారుడు అంటున్నాడు. కాబట్టి పౌల్ని ప్రేమించినాడు. ఎలాంటి వ్యక్తిని ప్రేమించాడంటే, మనం చూసినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రికలో, మొదటి తిమోతి మనందరికి బాగా పరిచయం అన్నమాట. మొదటి తిమోతి 1:12, 13 పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఇచ్చినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞతుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసితిని గనుక కనికరింపబడితిని. ఇక్కడ మనం చూస్తే ఎలాంటి వ్యక్తి పౌలు అంటే, ఎలాంటి వ్యక్తి అంట, పూర్వం ఎలాంటి స్థితిలో ఉన్నాడు? దోషకుడు, హింసకుడు, హానికరుడైనటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తిని దేవుడు ప్రేమించిండంట. పూర్వకాలంలో తన జీవితం ఎలా జీవితం అంటే, దూషకుడిగా ఉంటున్నాడు, హింసకుడిగా ఉంటున్నాడు, హానికరమైన వాడుగా ఉంటున్నాడు. పూర్వం ఎంతగానో దూషిస్తూ వచ్చినాడు దేవుని ప్రజల్ని, దేవుని సంఘాన్ని,
తర్వాత హింసిస్తూ వచ్చాడు దేవుడి సంఘాన్ని. దేవుని సంఘానికి ఎంతో హానికరంగా ఉంటూ వచ్చినాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తిని దేవుడు ప్రేమించాడంట. ఇలాంటి వ్యక్తిని, సంఘాన్ని పాడు చేసినటువంటి వ్యక్తిని దేవుడు ఎంతో ప్రేమిస్తూ వచ్చినాడంట. దేవుడు ఆ వ్యక్తిని ఎంతగానో కనికరిస్తూ వచ్చినాడు. ఆ వ్యక్తిని దేవుడు ప్రేమించినాడు. ఎలాంటి వ్యక్తి అంటే పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము, పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై, చాలా మనం ఇక్కడ చూసినట్లయితే ఆసక్తి విషయంలో సంఘమును హింసిస్తూ వచ్చినాడు, సంఘాన్ని బాధపరుస్తూ వచ్చినాడు, దేవుని ప్రజలను చెదరగొడుతూ వచ్చినాడు, హింసిస్తూ వచ్చినాడు. దేవుని సంఘాన్ని ఆసక్తి, తనకున్నటువంటి ఆసక్తి ఏంటంటే దేవుని ప్రజలైనటువంటి వారిని హింసించాలి, వారిని బాధపరచాలి, వారిని దుఃఖపరచాలి. ఇక్కడెక్కడ కూడా యేసు ప్రభువుకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఉండటానికి వీల్లేదు, ఎవరు కూడా ఇక్కడ ప్రార్థించడానికి వీల్లేదు, ఎవరు కూడా ఆయన సువార్తను ప్రకటించడానికి వీల్లేదు అని చెప్పి దేవుని ప్రజలను ఏం చేస్తూ వచ్చినాడంటే పాడు చేస్తూ వచ్చినవాడు. మనం చూసినట్లయితే అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 13వ వచనం, అపొస్తలుల కార్యం 8:3, 3వ వచనం. సౌలైతే ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేసాడు. కాబట్టి పాడు చేసేటువంటి వ్యక్తి సంఘమును ఏం చేస్తున్నాడు? పౌలు ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు. ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేస్తూ ఉన్నాడంట. కాబట్టి అంతగా సంఘాన్ని, దేవుని సంఘాన్ని పాడు చేసినటువంటి వ్యక్తి, దేవుని దుఃఖపరిచినటువంటి వ్యక్తి, దూషకుడు, హింసకుడు, హానికరుడైనటువంటి వ్యక్తి, సంఘాన్ని హింసిస్తూ వచ్చినటువంటి వ్యక్తి, సంఘ ప్రజలైనటువంటి వారిని సంఘాన్ని పాడు చేస్తూ వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి అలాంటి వాడైనటువంటి పౌలు అంతేకాదు దేవుని ప్రజలను కొడుతూ వచ్చినాడు. దేవుని ప్రజలను ఏం చేస్తూ వచ్చినాడంట? కొట్టినాడంట. 22వ అధ్యాయం అపొస్తలుల కార్యములు, అపొస్తలుల కార్యములు 22వ అధ్యాయము 19వ వచనం, 19వ వచనం చదువుకుందాం. అందుకు నేను, ప్రభువా, ప్రతి సమాజ మందిరంలో నీ యందు విశ్వాసించు వారిని నేను చెరసాల్లో వేయించు కొట్టుచు నుంటినని బాగా తెలుసు. ఇక్కడ మనం చూస్తే సంఘాన్ని, విశ్వాసులను ఏం చేస్తూ వచ్చినాడు? నీ యందు విశ్వాసం ఉంచిన వారిని చెరసాల్లో వేయించు కొట్టుచు ఉంటినని వారికి బాగా తెలుసు. కాబట్టి సంఘాన్ని, దేవుని ప్రజలైన వారిని హింసిస్తూ వచ్చమే కాదు, విశ్వసించిన వారందరినీ చెరసాల్లో వేయించి వారిని కొడుతూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అయ్యా, వారిని నేను కొడుతూ వచ్చినాను అంటున్నాడు. కాబట్టి వారిని బాధిస్తూ వచ్చినాడు, వారిని బాధపరుస్తూ వచ్చినాడు, ఎంతగానో హత్య చేస్తూ వచ్చినాడు. 9వ అధ్యాయం చూడండి, అపొస్తలుల కార్యములు 9 మొదటి వచనం. సౌలు ఇంకాను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయును వారిని బంధించి యెరూషలేమునకు తీసుకువచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. ఇక్కడ మనం చూసినట్లయితే మరి 9వ వచనంలో మొదటి వచనం, 9వ అధ్యాయం అపొస్తలుల కార్యం 1వ వచనం. సౌలు ఇంకాను ప్రభు యొక్క శిష్యులను బెదిరించేవాడు. సువార్త ప్రకటించే వారిని, దేవుని ప్రజలను ఏం చేస్తూ వచ్చాడు? బెదిరిస్తూ వచ్చాడు. అంతేకాదు హత్య చేస్తూ వచ్చినాడు. తన ప్రాణధారమైనట్టుగా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి అధికారం తీసుకుని పురుషులను, స్త్రీలను బంధిస్తూ వచ్చాడు. దేవుని ప్రజలను బంధించి బాధపరుస్తూ వచ్చినవాడు. కాబట్టి కీడు చేస్తూ వచ్చినవాడు. మనం చూడు 9వ అధ్యాయం 13వ వచనం, 9-13. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములోని పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన ఏంటిది. కాబట్టి మరి అలాంటి కీడు చేసేటువంటి వాడు
కీడు చేసినట్లుగా మనం చూస్తున్నాం. అనేక మందికి ఏం చేశాడు? పరిశుద్ధులకు కీడు చేసినవాడు. ప్రజలను, స్త్రీలు, పురుషులని భేదం లేకుండా ఈడ్చుకుపోతూ వచ్చినవాడు. అలాంటి వ్యక్తిని ప్రేమించిండంట. ఇప్పుడు ఏమంటాడు? అందుకని గలతీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే ఏమంటున్నాడు? గలతీయులకు రాసిన పత్రిక 2:20 నేను క్రీస్తు కూడా సిలువేయబడి ఉన్నాను, ఇంకనూ జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందల విశ్వాసం వలన జీవించుచున్నాను. కాబట్టి ఇప్పుడు జీవించేది నేను కాదు, పౌలు గారు మారుమనసు పొందినాడు. పౌలు తన జీవితాన్ని మార్చుకున్నాడు. పౌలు మరి ప్రభువుతో కూడా జీవించేవాడుగా ఉన్నాడు. క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇప్పుడు నేను జీవించట్లేదు, కానీ పౌలు కాదు ఇప్పుడు జీవించేది, సౌలు కాదు, కానీ క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఆరాధిస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్నాను. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు మరి ప్రేమించి తాను ఏం చేస్తూ వచ్చినాడు? అప్పగించుకుంటూ వచ్చినాడు. తను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకుంటూ వచ్చినాడు. తన ప్రాణాన్ని అప్పగిస్తూ వచ్చినాడు. తన శరీరాన్ని అప్పగిస్తూ వచ్చినాడు. తానే తండ్రి అయిన దేవునికి అప్పగించుకున్నాడు. బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాలు రాయబడిన మాట ఏంటంటే, తాను అనేటువంటి మాట చాలా సందర్భాల్లో ఉంది. తాను తగ్గించుకున్నాను, తాను అప్పగించుకున్నాను అనే మాట అనేక సార్లు కనపడదు. ఎక్కువ శాతం తాను అప్పగించుకున్నాడు అనేటువంటి మాట అనేక సార్లు బైబిల్లో రాయబడింది. అంటే అంతగా ఆయన మన కొరకు తాను అప్పగించుకున్నాడు. తానే మన కొరకు మరి సమర్పించుకున్నాడు. అంత గొప్ప దేవుడు అయ్యిండు కూడా ఆయన మన కొరకు మనల్ని అంతగా ఆయన ప్రేమిస్తూ వచ్చినాడు. ఎలాంటి ప్రేమతో ప్రేమించినాడంటే, అగపే ప్రేమతో ప్రేమించినాడు. అంటే ఆయన ప్రేమ ఎక్కువైనటువంటి ప్రేమ. మన ప్రేమ లాంటిది కాదు. మనం ప్రేమించాలంటే మనం ఎట్లా ప్రేమిస్తాము? మనకు నచ్చిన వారిని మనకిష్టమైతే మనం ప్రేమిస్తాం. మనకిష్టం లేకపోతే, ఎదుటి మనిషి మనకు నచ్చకపోతే మనం ఏం చేయం చెప్పండి? మనము ప్రేమించం. కానీ యేసు ప్రభువారు దేవుడైతే ఎలాంటి వారిని ప్రేమించినాడు? ఎలాంటి వారిని ప్రేమించినాడంట? రోమపత్రికలో మనం చూసినట్లయితే, రోమపత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. అయితే దేవుడు మనడల తన ప్రేమను వెళ్ళబడుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. ఇక్కడ మనం చూస్తే ఎలాంటి వారిని ప్రేమించినాడు? పాపులను ప్రేమించినాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. కాబట్టి పాపులైనటువంటి మనలను ప్రేమించిన దేవుడు. 10వ వచనములో, ఎలయనగా మనం శత్రువులమై ఉండగా మనం దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవుడి చేత మరి నిశ్చయముగా రక్షింపబడు. కాబట్టి శత్రువులను ప్రేమించినటువంటి దేవుడు. కాబట్టి పాపులను ప్రేమించిన దేవుడు. శత్రువులు ఎవరినైనా ప్రేమిస్తారా? శత్రువులను ఎవరు ప్రేమించరు. కానీ శత్రువులను ప్రేమించిన వాడు. అంతేకాదు 6వ వచనం రాయబడింది, ఏలయనగా మనం ఇంకనూ భక్తిహీనులమై ఉండగా క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు. కాబట్టి భక్తిహీనుల కొరకు చనిపోయినాడు కదా. భక్తిహీనుల కొరకు, తర్వాత పాపుల కొరకు, శత్రువుల కొరకు చనిపోయినాడు. వారిని అంతగా ప్రేమించినాడు. ఆయన అంతగా ప్రేమిస్తూ వచ్చినాడు. ఎవరెవరిని ఆయన ప్రేమించినాడు? బలహీనులైన వారిని ప్రేమించినాడు. బలహీనులంటే ఏదైతే దేవుడు చేయొద్దన్నాడో అది చేయటం బలహీనత. మరలా తిరిగి దాన్ని చేయటం బలహీనత. కాబట్టి ఆ బలహీనుడైనటువంటి వారిని ప్రేమిస్తూ వచ్చినాడు. తర్వాత భక్తిహీనుడి కొరకు చనిపోయినాడు. భక్తిహీనులు ప్రేమిస్తూ వచ్చినాడు కదా. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవటారుదంట. అయితే మంచివారి కొరకు ఎవరైనా ఒకవేళ తెగించవచ్చును. ఇక్కడ మనం చూసినట్లయితే నీతిమంతులు ఎవరైనా ఉంటే వారి కొరకు చనిపోతామంట. అరుదంట అది కూడా. నీతిమంతుల కొరకు, మంచివారి కొరకు ఎవరైనా తెగించవచ్చంట. నీతిమంతులు ఎవరైనా, ఇప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు
చాలామంది ఆత్మహత్య చేసుకుని చనిపోయారని వార్తలు వచ్చినాయి. అంటే ఎవరైనా మంచి వాళ్ళు చనిపోతే వాళ్ళ కొరకు చనిపోవటం అరుదంట. ఒకవేళ చనిపోవా తెగింపవచ్చునని ఉంది. అయితే ఎవరి కొరకు ఎవరైనా మనం చనిపోతామా? భక్తిహీనుల కొరకు చనిపోతామా? బలహీనుల కొరకు చనిపోతామా? చేయొద్దన్న పనిని మరలా చేసేవారి కొరకు ఎవరైనా చనిపోతారా? భక్తిహీనతగా జీవించే వారి కొరకు ఎవరైనా చనిపోతారా? పాపుల కొరకు ఎవరైనా చనిపోతారా? శత్రువులకు అసలు శత్రువుల కొరకు ఎవరైనా చనిపోతారా? కానీ యేసు ప్రభువారు శత్రువుల కొరకు ఏం చేశాడు? ఆయన చనిపోయినాడు. కాబట్టి మన కొరకు చనిపోయినటువంటి దేవుడు, మనల్ని అంతగా ప్రేమించినటువంటి దేవుడు. కాబట్టి అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్నటువంటి దేవుని కుమారుడు. కాబట్టి మరి పౌలు లాంటి వారిని మరి దేవుడు ఎంతో ప్రేమించినాడు. సౌలుని ఎంతో దేవుడు ప్రేమిస్తూ వచ్చినాడు. అలాంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించినాడు కనుక, కాబట్టి మరి పౌలు అంటున్నాడు, అలాంటి ప్రేమతో నన్ను ప్రేమించినాడు, అలాంటి ప్రేమతో నన్ను రక్షించుకున్నాడు కనుక ఇంకా దేవుని ప్రేమ ఎలాంటిదంటే ఆ ప్రేమ ఎంతో గొప్పదని చెప్పి దేవుని ఎంతో మరి ఆరాధిస్తున్నాడు. అందుకంటున్నాడు, నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడు ఎందల విశ్వాసం వల్ల నేను జీవిస్తున్నాను. నన్ను ప్రేమించాడు యేసుప్రభువారు. కాబట్టి మరి అందుకని నా కొరకు ఆయన తను తానే అప్పగించుకున్నాడు. మరి పౌలు చేసిన పాపాలన్నీ కూడా, పౌలు చేసిన విరోధమైన కార్యాలు దేవుడు జ్ఞాపకం చేసుకోవట్లా, వాటన్నిటిని ప్రేమిస్తున్నాడు కదా. కాబట్టి దేవుడు అంతగా 7 అంతల ప్రేమతో దేవుడు మానవులను ప్రేమిస్తున్నాడు అంట. బైబిల్ అనేక సందర్భాల్లో రాయబడితే వచ్చింది. ఆయన ప్రేమ ఎలాంటిదంటే మొదటి ప్రేమ అంట. యోహాను రాసిన మొదటి పత్రికలో 4:19 మొదట ఆయన మనల్ని ప్రేమించలేదంట, కానీ ఆయనే మొదట మనల్ని ప్రేమించినాడంట. యోహాను రాసిన మొదటి పత్రికలో 4:19 రాయబడింది ఏంటంటే, మొదట ఎవరు ప్రేమించినాడు? మొదట ఆయన మనల్ని ప్రేమించిన తర్వాత మనం ఆయన ప్రేమిస్తున్నాం కదా. మొదటే ప్రేమించినటువంటి దేవుడు మొదట ఆయన మనల్ని ప్రేమించినాడు, తర్వాత ఆయన మనల్ని ప్రేమిస్తున్నాం. ముందే మనల్ని ప్రేమించినాడంట. ఏమి చూసి మనల్ని ప్రేమించినాడు? ఆయన మనలో ఏమి కోరుకుని ఆయన మనల్ని ప్రేమించినాడు అంటే, కేవలము మనలో ఆయన మనలో ఏ మంచి లేదు, కానీ ఆయన ప్రేమ వలన, ఆయన కృప వలన ఆయన మనలను ప్రేమించినాడు. మనకు బాగా పరిచయం ఉన్న మాట ఇర్మియా 31:3, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక ఇడివక నీ ఎడల కృప చూపుతున్నాను. ఎలాంటి ప్రేమతో ప్రేమించినాడు మానవులను అంటే, శాశ్వతమైన ప్రేమతో. అంటే ఈరోజు ఒక రకంగా ఉండి రేపు మరలా మారిపోయే ప్రేమ కాదు దేవుడి. దేవుడు అంతగా శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కదా. అలాంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించేవాడు ఉన్నాడు దేవుని బిడ్డ. యోహాను సువార్తలో 13:1 మన అందరికి తెలిసిన మాట. ఆయన అంతం వరకు మనల్ని ప్రేమించినాడంట. అంతం వరకు అంటే యోహాను సువార్త 13:1 అంతం వరకు ప్రేమించినాడు. కింద ఏముందంటే ఒకటేసి సంపూర్ణంగా ఏం చేశాడంట? ప్రేమించిండంట. సంపూర్ణంగా అంటే ఆయన అంతం వరకు ప్రేమిస్తున్నాడు, సంపూర్ణంగా ప్రేమించినాడు. అందుకని యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు కదా. మరువని ప్రేమ అంటే స్త్రీ తన సంటి బిడ్డను మరుసునా వారైనా మరుసుదురు కానీ నేను నిన్ను మరువను. దేవుని ప్రేమ ఎలాంటిదంటే అది మరువని ప్రేమ. అలాంటి మరువని ప్రేమతో స్త్రీ అయినా తన సంటి బిడ్డను మర్చిపోద్ది, కానీ దేవుని ప్రేమ ఎలాంటిదంటే అది మరువని ప్రేమ అంట. అంతేకాదు దేవుని ప్రేమ ఎలాంటిదంటే మన పాపాలన్నీ, మనం ఎంత పాపాలు చేస్తూ వచ్చినటువంటి వారమైనప్పటికీ మన పాపాలని క్షమించేటువంటి దేవుడు. మనం ఎంత ఘోర పాపులమైనప్పటికీ ఆయన మనల్ని ప్రేమించినాడు. ఎలాంటి ప్రేమతో ప్రేమించాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మంచి మాట ఉంటుంది అనమాట. ఎఫెసీ 2:5 ఎఫెసీయులకు రాసిన, దేవుడు కరుణా సంపన్నుడయ్యుండి
మనము మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాకృప చేత మనం క్రీస్తు కూడా బ్రతికించిన. కాబట్టి మహాప్రేమ కదా. ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినాడు సౌలు అంటే అంత దుర్మార్గంగా ప్రవర్తిస్తూ వచ్చినాడు పౌలు. కానీ పౌలు ఇక్కడ ఏమంటున్నాడంటే గలతీయులకు రాసిన పత్రికలో మనం ఏమంటున్నాడు చూడ మాట. అక్కడ చాలా అద్భుతమైన మాట అనమాట. ఒక క్రైస్తవులకి దేవుని ప్రజలైనటువంటి వారు ఒక సవాలు ఇస్తున్నాడు. ఎలాంటి మాట అంటే అది నిజంగా జీవించి చూపించాడు. 22:20 గలతీ 2:20 నేను క్రీస్తు కూడా సిలువేయబడి ఉన్నాను, ఇంకనూ జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నిజంగా దేవుని ఆరాధించడం అంటే ఒక నోటితో ఆరాధించడమే కాదు, కానీ మన జీవితం మార్చబడినటువంటి జీవితంతో దేవుని ఆరాధించాలి. మార్పు చెందినటువంటి జీవితంతో దేవుని ఆరాధించాలి. దేవుని బిడ్డలారా, పౌలు యొక్క జీవితాన్ని చూసినట్లయితే పౌలు జీవితం మార్చబడినటువంటి జీవితం. పౌలు సిలువ వేయబడ్డాడు. మార్చబడిన జీవితం, మార్చబడినటువంటి అనుభవం. అలాంటి మార్పు చెందినటువంటి అనుభవంతో మనం దేవుని ఆరాధించాలి, దేవుని మనం మయంపరచాలి. పౌలు అంటున్నాడు నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇంకనూ జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాను. మరి అలాంటి గొప్ప జీవితం అంటే ఇంకా నేను ఏది చేసినా క్రీస్తు కొరకే చేస్తా. నేను మాట్లాడాలన్నా క్రీస్తు కొరకే, నేను జీవించాలన్నా క్రీస్తు కొరకే, నేను ఏది చేయాలన్నా ఏది చేసినా ఎక్కడున్నా నా జీవితం ఏదంటే అది క్రీస్తు కొరకే కదా. ఒక మాదిరికరమైనటువంటి జీవితం, మార్పు చెందినటువంటి జీవితంతో అట్టి అనుభవంతో దేవుని ఆరాధిస్తున్నాడు కదా. మరి నిజంగా మన యొక్క జీవితంలో కూడా దేవుని బిడ్డలారా మనం ఒక మార్పు నొందినటువంటి జీవితంతో, మార్మల్స్ నొందినటువంటి జీవితంతో, క్రీస్తు కూడా చనిపోయిన జీవితంతో మనం దేవుని ఆరాధిస్తుంటే అది నిజమైనటువంటి ఆరాధన. ఆరాధన దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆరాధిస్తాం. చాలామంది మన అందరం ఆరాధిస్తాం. నిలబడి నేను ఆరాధిస్తాను, కూర్చున్న మీ అందరూ ఆరాధిస్తారు. అందరం ఆరాధికులమే. ఆరాధన ఎలా ఉండాలి అని అంటే అది మార్పు చెందిన ఆరాధనగా ఉండాలి. మన శరీర క్రియలు చనిపోయినాయా, మనకున్నటువంటి దురాశలు చనిపోయినాయా, మనకున్నటువంటి ప్రాచీన స్వభావం సిలువేసినామా, మన పాప జీవితాన్ని మనం సిలువేసినామా, మన యొక్క రోత జీవితాన్ని మనం సిలువేసినామా, మన యొక్క పాత జీవితాన్ని మానుకున్నామా, కొత్త జీవితంలోకి వచ్చినామా. పౌలు అంటున్నాడు నా పాత జీవితం అంతా కూడా నేనేం చేశాను, సిలువేశాను. నేను ఇప్పటి వరకు జీవించినటువంటి జీవితం నేను సిలువేశాను. అయితే నేను ఇప్పటి నుంచి జీవించే జీవితం ఎవరి కొరకు జీవిస్తున్నాను, క్రీస్తు కొరకు జీవిస్తున్నాను. ఇంకా జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు కదా. నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవిస్తున్నాను. ఎంత గొప్ప మాట అంటే వారి అంతగా దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చినాడు, అంతగా దేవుని గణపరుస్తూ వచ్చినాడు. అసలు ఆరాధన అంటే ఇది. అసలు నిజమైనటువంటి ఆరాధన అంటే ఇలాంటి అనుభవంలో ఉన్నప్పుడు మనం ఆరాధన చేసినప్పుడు ఆ ఆరాధన దేవుడు ఎంతో అంగీకరించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ దినాన్ని మనం ఆరాధన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కానీ మన ప్రార్థన దేవుని వద్దకు చేరట్లేదు, మన ఆరాధన కూడా దేవుని వద్దకు చేరట్లేదు. కారణం ఏంటంటే ఇంకా మనము మార్పు చెందినటువంటి జీవితంలో మార్మల్స్ పొందినటువంటి అనుభవంతో మనం ఆరాధన చేయాలి. కాబట్టి మన యొక్క జీవితం మార్చబడినటువంటి అనుభవం గుండా మనం దేవుని ఆరాధించాలి. పౌలు కూడా ఆ రీతిగా ఆరాధిస్తూ వచ్చినాడు. ఏమంటున్నాడంటే ఈ ఆరాధనలో మనందరికీ చెప్తున్నాడు, అయ్యా నేను క్రీస్తు కూడా సిలువేయబడ్డాను, కాబట్టి ఇక నేను జీవించేవాడు నేను కాదు, ఇప్పుడు నేను జీవించట్లేదు. నాలో ఎవరున్నారు, నాలో యేసయ్య ఉన్నాడు. యేసయ్య చెప్పినట్లు నేను నడుచుకుంటున్నా, యేసయ్య చెప్పినట్లు నేను జీవిస్తున్నా. కాబట్టి ఇప్పుడు నేను ఇప్పుడు శరీరమందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్న దేవుని కుమారి అందు విశ్వాసం వలన జీవిస్తున్నాను. ఆ దేవుడు నన్ను ఎంతో ప్రేమించినాడు. ఆయన కరుణామూర్తి, కరుణా సంపన్నుడైనటువంటి దేవుడు పౌలుని ఎంతో ప్రేమించినాడు. ఇక్కడ కూర్చున్నటువంటి మన అందరినీ కూడా
దేవుడు ఎంతో ప్రేమించినాడు, ఎంతో ఏడంతల ప్రేమ మనం చూస్తూ వచ్చినాం. అంతగా దేవుడు నిన్ను ప్రేమించినాడు, అంతగా దేవుడు మనల్ని ప్రేమించినాడు. కాబట్టి ఆ దేవుని మనం ఆరాధించాలి, ఆ దేవుని మనం స్తుతించాలి. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషుల ప్రేమ కంటే కూడా ఎక్కువైనటువంటి ప్రేమ, అగపే ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించినాడు. కాబట్టి అంత గొప్ప ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమించినాడు, ఎక్కువైనటువంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించినాడు. అలాంటి ప్రేమించినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి. పౌలు గారు కూడా ఆరాధిస్తున్నాడు. ఏమంటున్నాడంటే ఆ మాటల్లోనే ఆరాధన వస్తుంది. ఆయన అక్కడ ఆరాధించకపోవచ్చు, కానీ ఆయన మాట్లాడినటువంటి మాట దేవునికి ఎంతో మహింకారంగా ఉంది. పౌలు గారు మాట్లాడే మాట అది ఎంతో దేవునికి మహింకారంగా ఉంది. ఎలాంటి మాట అది? నేను క్రీస్తు కూడా సిలువైబడి ఉన్నాను, ఇంకాను జీవించేవాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు కదా. ఎంత చక్కని మాట. మరి ఇలాంటి జీవితం నీకు ఎందుకు వచ్చింది పౌలా అంటే, ఆయన నన్ను దర్శించినాడు, ఆయన నన్ను ప్రేమించినాడు. నా పాప జీవితాన్ని, నా రోత జీవితాన్ని, హింసకుడును దోషకుడును హానికరుడైనటువంటి నేను, దేవుని సంఘాన్ని కొట్టిన వాడను, దేవుని సంఘాన్ని పాడు చేసిన వాడను, దేవుని దుఃఖపరిచి బాధపరిచిన వాడును, దేవుని పరిశుద్ధులకు ఎంతో కీడు చేసిన వాడును, ఎంతోమందిని హత్య చేస్తూ వచ్చినాను, చంపేవారికి సహకరిస్తూ వచ్చినాను, యేసు ప్రభు వారికి విరోధంగా ప్రవర్తిస్తూ వచ్చినాను. అయినా సరే ఆయన నన్ను ప్రేమించాడని ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకునినా దేవుని కుమారి అందరి విశ్వాసం వలన జీవించున్నాను. ఇట్టి అనుభవంతో మనం కూడా దేవుని ఆరాధన చేద్దాం. ప్రభు, ఒకప్పుడు నేను కూడా పౌలు వలె, ఒకప్పుడు నేను కూడా సౌలు వలె దూషిస్తూ వచ్చిన వాడిని, హింసిస్తూ వచ్చిన వాడిని, మీకు లోబడిన వాడును. ఏం చేస్తూ వచ్చినామంట? ప్రభు నెరకేతం ఏం చేసినాం? మనందరం ఏం చేస్తామంట? పౌలు ఏం చేశాడంట? చూడండి, ఒక మాట చదివి ఆరాధనలోకి వెళ్దాం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 14 వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 26:14 అందరూ కలిసి చదువుకుందాం. మేమందరము నేల మీద పడినప్పుడు, సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు, మునికొలలకు ఎదురుతనుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరం నాతో పలుకుట వింటిని. కాబట్టి పౌలు ఏం చేశాడు? సౌలు మునుకొలలకు ఎదురుదంతూ వచ్చినాడంట, దేవుని మీద తిరుగుబాటు చేస్తూ వచ్చినాడు, దేవునికి లోబడలేదంట. మునుకొలలకు ఏం చేస్తూ వచ్చినాడంట? ఎదురుదంతూ వచ్చినాడంట. దేవుడు అంటున్నాడు, సౌలా సౌలా, అప్పుడు వరకు కూడా ఏం చేశావు? నాకు విరోధంగా ప్రవర్తిస్తూ వచ్చావు, నీకు కష్టం సౌలా అని దేవుడు మాట్లాడాడు. పౌలు తనతో మాట్లాడినప్పటి నుంచి, ఆ రోజు నుంచే తను మార్పు చెందినాడు. తన కళ్ళల్లో నుంచి అహంకారం అనేటువంటి, గర్వం అనేటువంటి, లోక సంబంధమైనటువంటివి అవన్నీ కూడా తన పొరలు రాలిపోయినాయి కింద. అప్పటి నుండి ఏం చేస్తూ వచ్చినాడంటే క్రీస్తు కొరకు జీవిస్తూ వచ్చినాడు. సమస్తమును ఏం చేశాడంటే ఆయన సిలువేసినాడు. అప్పటి నుండి దేవుని ఆరాధిస్తూ వచ్చినాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మనం కూడా ఒకప్పుడు మునుకొలలకు ఎదురు తిరిగినటువంటి వారు, అంటే దేవుని మీద తిరుగుబాటు చేసిన వారు, దేవుని మాట లోబడిన వారు, దేవునికి విరోధంగా జీవించినటువంటి, పాపంలో శాపంలో అంధకారంలో జీవించినటువంటి వారు, దేవునికి అయిష్టంగా జీవించిన వారు, భక్తిహీనంగా జీవించిన వారు, బలహీనమైన వాడు, శత్రువులుగా జీవించినటువంటి మనలను ఆయన వెతికి రక్షించుకున్నాడు కనుక మరి నీవునే మనం కూడా అలాంటి వ్యక్తులైనటువంటి మనలను ఆయన రక్షించుకున్నాడు. ప్రభా, మేము కూడా ఈ ఉదయకాలము ఎంత చదువు రాకపోయినా ఆరాధించవచ్చు దేవుని బిడ్డలారా. ప్రభా, ఒకప్పుడు నేను కూడా సౌలు వలె ఉన్నాను, నేను కూడా ఒకప్పుడు సౌలు వలె తిరుగుబాటు చేసిన వాడను. అయితే నన్ను ఇప్పుడు వెతికి రక్షించుకున్నావు, నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకున్నావు అని చెప్పి కొద్ది మాటలతో దేవుని మనము ఆరాధన చేసి దేవుని మనము స్తుతిద్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును.